ఏపీలో జూనియర్ డాక్టర్లు సమ్మె బాట పట్టారు. అత్యవసర సేవలు మినహా విధులు బహిష్కరించారు. స్టైఫండ్ పెంచాలంటూ జూనియర్ డాక్టర్లు నిరసన చేస్తున్నారు. ప్రభుత్వం స్పందించకుంటే సమ్మెను ఉధృతం చేస్తామని హెచ్చరిస్తున్నారు జూనియర్ డాక్టర్లు. జూనియర్ డాక్టర్లందరూ హౌస్ సర్జన్లు కానీ, పోస్ట్ గ్రాడ్యుయేట్లు కానీ, సూపర్ స్పెషాలిటీ కోర్సులు చేసే డాక్టర్లు కానీ వాళ్ళ వాల్యుబుల్ టైంని, బోల్డంతా సంపాదించుకునే టైంని ప్రభుత్వానికి కంప్లీట్గా 36 అవర్స్ కంటిన్యూస్ డ్యూటీస్ ఉన్నా కానీ, 48 అవర్స్ డ్యూటీస్ ఉన్నా కానీ, తిండి నిద్రలు మారి ఆహర్నిశలు కృషి చేస్తూ ఎప్పుడైతే అన్ని గడపలు తొక్కిన తర్వాత కూడా మేము నిరాశ అనేది ఎదుర్కోవాల్సి వచ్చిందో అప్పుడే ఇలాంటి స్ట్రైక్లోకి మేము ఫస్ట్ ఫేజ్ ఆఫ్ ది స్ట్రైక్ ఓన్లీ ఎమర్జెన్సీ సర్వీసెస్ ఇస్తూ వేరే సర్వీసెస్ అన్నీ ఆపేయడం జరిగింది. ప్రభుత్వం కనుక మంచి తీరులో ఈ కూటమి ప్రభుత్వం కనుక మాకు చక్కగా న్యాయం చేయకపోతే ఖచ్చితంగా దశల వారీగా ఈ స్ట్రైక్ని పెంచడం జరుగుతుంది. ఇంకా ఉద్రేకంగా మేమందరం నిరసన తెలియజేయాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉంటుంది. సో కావున క్రమబద్ధంగా ఏవైతే పెంచాలో, స్టైఫండ్లు పెంపుదల ఏదైతే జరగాలో అవన్నీ జరగాలని చెప్పి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. గవర్నమెంట్ ప్రపోజ్ చేసిన 15% స్టైఫండ్ హైక్ అనేది 2 ఇయర్స్కి ఒకసారి అది ఉందో దాన్ని మాకు రైట్ఫుల్గా ఉన్న టైం ప్రకారంగా ఇవ్వాలి అనే దాని గురించి డిమాండ్ అండి. ఒక పీస్ఫుల్ ప్రొటెస్ట్ లాగా ఎమర్జెన్సీస్ ఏవి నిలిపివేయకుండా ఎలెక్టివ్స్ మాత్రం మేము నిలిపివేసి జూనియర్ డాక్టర్స్ అందరు చేసే ఒక నిరసన. ప్రజెంట్ ఉన్న శాలరీకి 2024లోనే ఒక 15% హైక్ ఇవ్వాల్సిందనేది ఆల్రెడీ ఉన్న జీవో ప్రకారం ఉన్నది. అది జరిగి కూడా 2 సంవత్సరాలు అయిపోయింది. ఇప్పుడు మేము అడిగినప్పుడు వాళ్ళు దాన్ని 3% హైక్ ఇస్తాననేదిగా చెప్తున్నారు. 3% కాదు, పెంచాలి అనే దాని గురించి అని చెప్పి చర్చలు జరుగుతున్నాయి. నిన్న జూనియర్ డాక్టర్ అసోసియేషన్ వాళ్ళు మాట్లాడున్నారు కరెస్పాండెంట్ సెక్రటరీతోని. వాళ్ళు ఆ నెగోసియేషన్స్లో ఉన్నారు. కాకపోతే ఇది గత 2 నెలలుగా జరుగుతుంది కాబట్టి ఈరోజు మేము ఎలెక్టివ్స్ ఆపేసి స్ట్రైక్ చేసి చెబుతున్నాము. తర్వాత ఫర్దర్గా నెగోసియేషన్స్ చేస్తూ వాళ్ళు ఒక ఎండ్ పాయింట్కి వస్తే అప్పుడు ఏంటి అనేది అందరం కూర్చొని చర్చించి చెప్తాం. మాకు ఉండేది 36 అవర్స్ కంటిన్యూస్ షిఫ్ట్ ఉంటుంది. ప్లస్ ఎవ్రీడే మార్నింగ్ 8 to ఈవినింగ్ ఆల్మోస్ట్ 8 వరకు మేము డ్యూటీ చేయాల్సి వస్తుంది. ఇంత లార్జ్ వర్క్ ఉన్న ఇంత ప్రెజర్ ఉన్న మాకు ఇచ్చే స్టైపెండ్ మాకు ఇంకా సరిపోవడం లేదు. అండ్ వీఆర్ నాట్ ఆస్కింగ్ మోర్ దెన్ వాట్ వీ డిజర్వ్. ఆల్రెడీ 15% హైక్ ఉంటుంది ఎవ్రీ 2 ఇయర్స్కి అని చెప్పేసి మనకు జీవో ఉంది. ఆ ఉన్న జీవో ప్రకారమే మేము అడుగుతున్నాము. అది కూడా మాకు నెగోషియేషన్ చేయకుండా ఓన్లీ 3% మీకు ఇస్తాము అనడము వీఆర్ నాట్ యాక్సెప్టింగ్ దట్. దాని గురించి నెగోషియేషన్ కోసమని వీఆర్ రిప్రజెంటింగ్ హోల్ ఆంధ్రప్రదేశ్ దట్ మాకు వీఆర్ నాట్ సాటిస్ఫైడ్ విత్ యువర్ ఇంక్రిమెంట్. మాకు 15% కావాలి, అట్లీస్ట్ వాట్ వీ డిజర్వ్డ్. దాని గురించి అని ఈ సమ్మె స్టార్ట్ చేసామండి. ఈరోజు వరకు అయితే ఓన్లీ ఎలెక్టివ్స్ మనం ఆపేసినాము. వాళ్ళ ప్రభుత్వం రెస్పాన్స్ని బట్టి ఫర్దర్గా ఎంత ముందుకు వెళ్తాము, ఇంకా నెక్స్ట్ ఏం ప్లాన్ చేస్తాం అనేది విల్ డిసైడ్. మాకు చాలా హెక్టిక్ డ్యూటీస్ ఉంటాయి. 36 అవర్స్ డ్యూటీస్ ఉంటాయి మాకు కంటిన్యూస్గా. మాకేం డే ఆఫ్స్ ఉండవు, ఏం ఉండవు. బట్ మ్యాక్సిమం వీ సర్వ్ అవర్ బెస్ట్ ఫర్ ద పేషెంట్స్. అట్లాంటిది వాళ్ళు ఇచ్చే ఇంక్రిమెంట్ కూడా ఇన్ పార్ విత్ ద తెలంగాణ గవర్నమెంట్. అంటే తెలంగాణ గవర్నమెంట్నే ఎందుకు మేము తీసుకున్నామంటే మెయిన్ వాళ్ళకి ఎక్కువ ఉంది మాకు తక్కువ ఉందని కాదు. బట్ దట్ ఈజ్ అవర్ రైట్. ఇంకా వేరే స్టేట్స్లో వేరేగా ఉండొచ్చు. బట్ వచ్చరికి మాకు ఇచ్చే ఇన్ఫ్లేషన్ అనేది 3% కాకుండా దానికి ఒక రీజనబుల్ ఇంక్రిమెంట్ ఉంటే ఖచ్చితంగా దట్ విల్ హెల్ప్ ఆల్ ద మెడికల్ ఫ్రెటర్నిటీ అనేది మా యొక్క ఉద్దేశం అండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.